దగ్గరలో కనకదుర్గమ్మ పాదాల దగ్గర పుట్టింది. 2025 పోయిన సంవత్సరం తిరుపతిలో ప్రథమ వార్షికోత్సవం, ఇప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ద్వితీయ వార్షికోత్సవం. ఇక్కడ మనం అందరం 28 జూన్ వరంగల్లో కాళోజీ కళాక్షేత్రంలో కలుద్దాం, మన గొంతు వినిపిద్దాం, మనమంతా బలంగా ఉన్నాం అనే విషయాన్ని నిరూపిద్దాం. ఈ జన్మ మళ్ళీ వస్తుందా? మీకు కథ చెప్తాను, నేను చెప్పేసి ముగిస్తా. ఒక అల్లరి చేయడంలో ప్రసిద్ధుడు ఎవరు? కృష్ణుడు. వాళ్ళ అమ్మ ఒళ్ళో ఉన్నాడు. ఆవిడికి టక్కున పొయ్యి మీద పాలు గుర్తొచ్చింది. ఆ పాలు కిందకి వెళ్ళిపోతాయి కదా, పొంగిపోతాయి. నాన్న ఇప్పుడే వస్తాను కన్నా అని ఈ పాలు తాగుతున్న కృష్ణుడిని కింద పెట్టి వెళ్ళి అంతే వీడికి వచ్చేసి కోపం తారాస్థాయికి. నేను పాలు తాగుతుంటే నన్ను ఆపేసి ఆ పాలు కోసం వెళ్తావా నువ్వు అని చెప్పి అక్కడ ఉన్న కొండల్లో ఉన్న పాలు వచ్చేసి ఆ వెన్న ముద్ద పగలగొట్టేసి బీభత్సం చేసి పాల సముద్రం చేసి వాళ్ళ అమ్మ వచ్చేసరికి మొత్తం గణగుణ. అసలు ఇంత అల్లరి ఉండొచ్చా నీకు, నిన్ను కట్టేస్తాను అని యశోదామై పరిగెత్తి. దొరుకుతాడా? పరిగెట్టింది, రోడ్డు ఎక్కేసాడు, ఇంకా పరిగెట్టింది. ఫైనల్గా ఒక ఆయనకి ఆమెకి దొరకలేదు. ఆమె పరిగెట్టిన స్పీడ్ వేరు, ఈ స్పీడ్ వేరు. ముందుకు వచ్చేసాడు ఓ పెద్ద ఆయన, పెద్ద కుండతో, ఖాళీ కుండతో వస్తున్నాడు. తాత ఒక్కసారి ఆగు, మా అమ్మ నన్ను పట్టుకుంటుందేమో, నన్ను కొడుతుంది, మళ్ళీ కడుతుంది, అందుకని నన్ను ఈ కుండలో పెట్టవా అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు బంగారు కొండ, మాకున్న అండ, నీకే కుండ, నువ్వు చల్లగుండ అని ఆ కొండ కింద పెట్టి ఈ 2 చేపలు పట్టుకుని అందులో పిలిచాడు. ఎవరిని? ఖాళీ వెళ్ళకుండా, ఈయనకి వాసన ఇష్టం కదూ, అందులో ఉన్నాడు. మూత పెట్టేసాడు. యశోదామాయి వచ్చింది. ఏమన్నా మా అబ్బాయి ఏమన్నా వచ్చాడండి? పచ్చి అబద్ధం. వెంటనే చెప్పాడు, ఇటువైపు ఏం రాలేదమ్మా, అటుగానే వెళ్ళాడేమో అని చెప్పాడు. చెప్పచ్చండి? మామూలుగా అయితే అబద్ధం చెప్పకూడదు, కానీ పరమసత్యం పరమాత్మే మన దగ్గర ఉంటే అబద్ధమే ఉంది పోతా. అది అబద్ధమే కాదు. భగవంతుడిని పట్టుకోవడానికి ఇవన్నీ, కానీ భగవంతుడినే పట్టుకున్నాక ఇవి ఎందుకు ఇంకా